ప్రైజ్లా. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మార్చి 18, 2026. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. మనలో భయం ప్రవేశించి తొట్టిల్లే సమయాల్లో మనం పాపంలో పడే ప్రమాదం ఉంది. మనలో గర్వం, అతిశయం ప్రవేశించడం ఎంత భయంకరమైన పాపమో, అలాగే పిరికితనం, భయం కూడా ప్రవేశించడం అంతే పాపం. దానియేలులా ధైర్యంగా ఉండు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని సేవించేవారు ధైర్య సాహసాలతో కూడిన సైనికుల్లా ఉండాలి. మన దేవుడు మనతో ఉండి మనల్ని విడిపిస్తాననడమే మనం ధైర్యవంతులుగా ఉండడానికి గొప్ప ప్రేరణ. దేవునితో ఎవరుంటారో వారితో దేవుడుంటాడు. ఆపత్కాలం సంభవించినప్పుడు దేవుడు దూరంగా ఉండిపోడు. ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా? ఈరోజు ఉండి రేపు చనిపోయే మానవ మాత్రునికి నువ్వు భయపడతావా? నువ్వెవరో నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. నీకున్న స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? నువ్వు సేవించే దేవుడే నీకు ఆహార పానీయాలు సమకూరుస్తాడు. ఆయన నమ్ముకొని ఉండలేవా? ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా? అది నీ ఎముకలను విరిచి నీ హృదయాన్ని గాయపరుస్తుందా? క్రీస్తు నిమిత్తం కొద్ది కాలం ఆ హేళనలు భరించు. అంతేకాదు, వాటిని బట్టి సంతోషించు. యథార్థవంతులతో, సత్యాన్ని అనుసరించే వారితో, పరిశుద్ధ మార్గాన్ని అనుసరించే వారితో దేవుడు ఉండి వారిని విడిపిస్తాడు. దానియేలు సింహపు బోన్లో ఉండి ఎలా బయటపడ్డాడో జ్ఞాపకం చేసుకో. శద్రకు, మేషకు, అబేద్నెగోలు వేడిమి గల అగ్నిగుండం నుండి ఎలా వెలుపలకు వచ్చారో గుర్తు చేసుకో. వారికంటే భయంకరమైన స్థితిలో నువ్వు లేవు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. నిన్ను గొప్ప జయశాలిగా చేస్తాడు. దేవుని భయం కలిగి నువ్వు ఉంటే దేనికి భయపడవు. నీ బద్ధ శత్రువు నీ గుండెల్లోనే ఉన్నాడు. వాడి పేరు భయం. వాడిని ముందు బయటకు వెళ్ళగొట్టు. మోకాళ్ళపై ఉండి సహాయం నిమిత్తం దేవునికి మొరపెట్టు. తర్వాత లేచి నిలబడి, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను దేనికి భయపడనని చెప్పుకో. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి తన పరిశుద్ధ వాక్యం మనం వినికి దీవించును గాక. ఆమేన్.